గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఒక్క లైన్ కూడా ప్రింట్ చేసి సర్క్యులేట్ చేయడానికి వీల్లేకుండా ఆ రోజు మరి ఆ రకంగా ఎమర్జెన్సీలో పరిపాలన సాగింది. ప్రజలు అలాంటి పరిపాలనకు చరమగీతం పాడి మరి ఒక ప్రజాస్వామ్య విప్లవం సృష్టించారు. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఈరోజు మీకు ఇంకా మీరు ఎక్కువ విషయాలు మాట్లాడుతుండొచ్చు. కాబట్టి ఇలాంటి సంఘటన పట్ల ఎప్పటికైనా కూడా మన దేశంలో జరిగినటువంటి ఇలాంటి సంఘటనలు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఈ చరిత్ర కింద కప్పేసేటువంటి సంఘటన కాదు ఇది. ఎప్పటికీ తెలుసుకోవాల్సిన అవసరాలు. ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, ఎవరు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. కుటుంబ పార్టీలు, కరప్ట్ పార్టీలు ఎప్పుడు కూడా మనం అవేర్నెస్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నా అల్లుడు, నా చిన్న బిడ్డ, నా పెద్ద బిడ్డ వీళ్ళే రాజకీయాల్లో ఉండాలి, ఈ దేశ ప్రజలు కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ మా పార్టీ చేతి కింద ఉండాలి అనేటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా నియంత్రిత పార్టీలు కావచ్చు, కరప్ట్ పార్టీలు కావచ్చు, ప్రజాస్వామ్య దుర్వినియోగం చేస్తున్నటువంటి పార్టీల విషయంలో ఎప్పుడు కూడా ప్రజలు చైతన్యంగా ఉండాలి. ప్రజలు చైతన్యంగా ఉండాలి అంటే యూత్ కీలక పాత్ర పోషించాలి. యూత్ ఉన్నప్పుడే మనం అనేక విషయాల్లో అగ్రెసివ్గా మాట్లాడతాం. యూత్ ఉన్నప్పుడే మనము వేడి రక్తం ఉంటుంది. ఈ యొక్క ప్రజాస్వామ్యం పట్ల ముందుకొచ్చి మాట్లాడే ధైర్యం ఉంటుంది. ఒకసారి మనము మరి కుటుంబ పోషణ పడిపోతే ఇవి తెరమరుగవుతాయి. కాబట్టి యూత్ను ప్రధానంగా టార్గెట్ చేసి ప్రధానమంత్రి గారి ఇష్టం ఏంటంటే యూత్ను అన్ని రకాలుగా రాజకీయాల్లో ముందుకు రావాలి. యూత్ ఈ రకమైనటువంటి చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, రేపు భవిష్యత్తులో ఈ యొక్క భవిష్యత్తులో ఈ స్వేచ్ఛను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, వాక్ స్వాతంత్రాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, ఈ దేశాన్ని సరైనటువంటి దిశలో నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత, ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత, భారతదేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలన చేయాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. కాబట్టి మీరు అవేర్నెస్గా చైతన్యమై ఈ దేశాన్ని నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. కాబట్టి మీకు ఈ విషయాలను తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మాక్ పార్లమెంట్లో జరుగుతున్నది. ఏం మాట్లాడతారో చూద్దాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి గారిని, అలాగే లంకాల దీపక్ రెడ్డి గారి వేదికకి రావాల్సిన ఎమర్జెన్సీ ఆఫ్ డైరీస్ అనే పుస్తకాన్ని మీ ముందు మీ సమక్షంలో పెద్దల చేతి మీద ఆవిష్కరించవలసిందిగా కోరుతాను. మనోహర్ గారు రండి. ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎమర్జెన్సీలో అండర్గ్రౌండ్లో ఉన్నప్పుడు ఏదైతే వేషం మార్చుకొని ప్రజాస్వామ్యం కోసం ఏదైతే తిరిగాడో అందులో చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ గుడ్. థ్యాంక్ యూ సార్. బ్రహ్మరామిక అండ్ టీమ్ వచ్చి ముఖ్య అతిథులను ఫెలిసిటేట్ చేయవలసిందిగా కోరుతాం. అక్కడ సైడ్ ఒకరి తర్వాత స్టేజ్ ఆల్ ఆఫ్ దెమ్ సార్ ప్లీజ్ వెకేట్. ఇక్కడ కూర్చోద్దని చెప్పినాను. మీరు కూర్చోండి. లేదు మీరు ఇటు వెనకాల వెళ్ళిపోండి, అటు సైడ్ వెళ్ళిపోండి ప్లీజ్. ఇక్కడ కూర్చోబెట్టొద్దని చెప్పా కదా. అక్కడ పార్టిసిపెంట్ కూర్చుంటారు, వెనకాల కూర్చుంటారు. మ్యామ్, సార్, మేడం,
కిషన్ రెడ్డి గారు సార్ ఇక్కడ మీరు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి సార్. పర్లేదు సార్, ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది, అందరు వాళ్ళ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. Good morning, everybody. Let's start our mock parliament. As we discussed, as we rehearsed the last 2-3 days, we'll start up with that. Okay. Security guard, please. माननीय अध्यक्षा पधार रही है, सब खड़े हो जाइए. సభ్యులందరికీ నమస్కారము. నేను స్పీకర్గా మాటిస్తున్నాను, ఎలాంటి పార్షాలిటీ లేకుండా రూలింగ్ పార్టీని, ఆపోజిషన్ పార్టీని సమానంగా చూస్తాను. ఎవ్రీ డెసిషన్ ఐ టేక్ హియర్ టుడే విల్ బీ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద హౌస్. గౌరవ సభ్యుల్లారా, ఈ విశేష సభ 1975లో జరిగిన ఎమర్జెన్సీ 50 years కంప్లీట్ అయిన సందర్భంగా గుర్తు చేసుకోవడానికి పిలిచారు. అప్పుడున్న గవర్నమెంట్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇప్పుడు సభ్యులందరూ ఆ సమయంలో జరిగిన విషయాల గురించి మరియు అవి మన డెమోక్రసీ పైన ఎలాంటి ప్రభావం చూపాయో తమ అభిప్రాయాలను చెప్పడానికి ఆహ్వానిస్తున్నాను. గౌరవ మంత్రి శ్రీమతి దశరథ లక్ష్మి ఎమర్జెన్సీపై మోషన్ని పిలవడానికి ఆహ్వానిస్తున్నాను. The motion is moved to discuss the resolution. Those who are in favor of the motion say yes. Yes. Those who are against the motion say no. నా అభిప్రాయం ప్రకారం yes చెప్పిన వారు ఎక్కువన్నారు. కాబట్టి this motion is introduced to discuss the resolution in the house. ఎమర్జెన్సీ 50 years కంప్లీట్ అయిన సందర్భంగా చర్చ మొదలు పెడుతున్నాను. గౌరవ మంత్రి శ్రీమతి దశరథ లక్ష్మి సభలో తమ అభిప్రాయాన్ని పంచుకోవడానికి అనుమతిస్తున్నాను. भारत माता की जय.
ఎమర్జెన్సీ 50 సంవత్సరాల సందర్భంగా మాక్ పార్లమెంట్లో తీర్మానం 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత ప్రజాస్వామ్య మూలాలకు తీరని విఘాతం కలిగిస్తూ నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేపట్టిన రాజ్యాంగ విరుద్ధ నియంతృత్వ ఉద్దేశపూర్వక చర్యలను ఈ సభ ఆవేదభరితంగా స్మరించుకుంటోంది. ఈ సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డ కారణంగా తన ఎన్నిక చెల్లదని కోర్టులో ప్రకటించడంతో 1975 జూన్ 25 రాత్రి ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని పాతర వేస్తూ అసమ్మతిని ప్రకటిస్తూ అణిచివేసిన దేశ ప్రయోజనాల కన్నా వ్యక్తిగతంగా అధికారంలో కొనసాగడమే ముఖ్యమని నిర్ణయించుకున్నారు. ఆమె మార్గదర్శనంలో భారత జాతీయ కాంగ్రెస్ భారత ప్రజల తీవ్రమైన అణిచివేత కొనసాగిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యంగా మార్చివేసింది. ఇంకా లక్షల మందికి పైగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయులు అమాయక ప్రజలను ఎలాంటి విచారణ లేకుండా జైలు పాలు చేయడం చేశారు. పత్రికా స్వేచ్ఛకు పూర్తిగా హరించారు. సెన్సార్షిప్ క్రూరంగా అమలు చేశారు. లేఖలు, పుస్తకాలు మరియు ప్రసంగాలలో కూడా స్వేచ్ఛనివ్వలేదు. న్యాయ వ్యవస్థను దెబ్బతీశారు. పార్లమెంటు పాత్ర రబ్బర్ స్టాంపు వలె పరిమితమైంది. ఇందిరాగాంధీ వ్యక్తిగత ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకునేందుకు 42వ రాజ్యాంగ సవరణ దాని రాజ్యాంగాన్ని కూని చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్రమశిక్షణ మరియు అభివృద్ధి పేరిట భారతీయ సమాజంలో బలహీనమైన అణగారిన వర్గాలపై అమానవీయమైన జనాభా నియంత్రణ చర్యలు, బలవంతపు శస్త్రచికిత్సలు, నిరంకుశత కూల్చివేతలు జరిగాయి. ఎమర్జెన్సీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నేటికి భారత ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పలేదు. పైగా తన పర్యవేక్షణలో జరిగిన అరాచకాలను సమర్థించుకోవడానికి లేదా అలాంటి అరాచకాలు ఏవి జరగలేదని బుకాయించేందుకు ప్రయత్నిస్తోంది. రాజుల కాలం నాటి ఆధునిక ప్రజాస్వామ్యం వరకు భారతీయ పాలకుల రాజధర్మం నీతివంతమైన పాలన సూత్రాల ద్వారా మార్గనిర్దేశం చేయబడింది. స్వాతంత్ర్యానంతరం దాని స్థానంలో భారత రాజ్యాంగం వచ్చినప్పటికీ దాని దృక్పథ సూత్రం కోల్పోలేదు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ శకం చీకటి అధ్యాయం. ఈ గడ్డపై పరిపాలన సాగించిన నియంత్రణ కాలంలోనూ చోటు చేసుకునే విధంగా ప్రజాస్వామ్య మరియు రాజ్యాంగ విలువలకు బహిరంగంగా తూట్లు పొడిచాయి. రాజకీయ, ప్రాంతీయ, సైద్ధాంతిక భావజాలాలకు అతీతంగా నియంతృత్వాన్ని ప్రతిఘటించింది. 1977లో బ్యాలెట్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన లక్షలాది మంది భారతీయుల అసాధారణ ధైర్య సాహసాలను కూడా ఈ సభ ప్రశంసిస్తోంది. 1975, 1977 ఎమర్జెన్సీ కేవలం రాజ్యాంగ సంక్షోభం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించడానికి, ప్రజల సార్వభౌమ్య సంకల్పాన్ని అణిచివేయడాన్ని భారత జాతీయ కాంగ్రెస్ సహకారంతో ఇందిరాగాంధీ చేపట్టిన అధికార దుర్వినియోగం కూడా. నిరంకుశత, సామూహిక నిర్బంధం, వ్యతిరేకతను అణిచివేయడం, ప్రజాస్వామ్య విలువలను తూట్లు పొడవడం చరిత్రలో ఈ ఉద్దేశం ఉన్నంత వరకు ఖండిస్తోంది. వ్యవస్థల గుప్పిట పెట్టుకున్నప్పుడు, అసమ్మతి గళాలను అణిచివేసినప్పుడు, వ్యక్తిగత ఆకాంక్ష రాజ్యాంగ నైతికలను మీరినప్పుడు ప్రజాస్వామ్యం ఎంత బలహీనంగా మారుతుందో ఎమర్జెన్సీ ఒక స్పష్టమైన హెచ్చరికను జారీ చేస్తోంది. అందువలన ఈ సభ ఈ తీర్మానంను ప్రవేశపెడుతోంది. ఇందిరాగాంధీ మరియు భారత జాతీయ కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించడాన్ని మరియు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయడంలో, రాజకీయ ప్రత్యర్థులను హింసించడంలో, నియంతృత్వం
అధికారాన్ని హస్తగతం చేయడం కోసం ప్రయత్నంలో వారి పాత్రను ఈ సభ నిర్విఘ్నంగా ఖండిస్తోంది. 21 నెలలు భయానక పరిస్థితులను, దానిని ఎదిరించిన వారి ధైర్య సాహసాలను దేశం ఎన్నటికి కూడా మర్చిపోకుండా ఉండేందుకు జూన్ 25వ తేదీని నిరంకుశ వ్యతిరేకతను జాతీయ ప్రతిఘటన దినంగా పాటిస్తోంది. భారత రిపబ్లిక్ లో మరోసారి ఇలాంటి నిరంకుశత్వం తలెత్తకుండా ఎమర్జెన్సీని రాజ్యాంగ విరుద్ధంగా భావితరాలకు తెలియజేయడానికి ప్రజాస్వామ్యాన్ని, సంస్థలు, విద్యా సంస్థలు, పౌర సమాజము, మీడియాను ఈ సభ అభ్యర్థిస్తోంది. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించబడింది. భారత్ మాతాకి జై. ధన్యవాదములు మంత్రి గారు. గౌరవ ప్రధానమంత్రి కుమారి హరిని సభలో తమ అభిప్రాయాన్ని పంచుకోవడానికి అనుమతిస్తున్నాను. ముందుగా మాననీయ అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ గౌరవనీయ సభలో ఈరోజు నేను ఎంతో బాధ్యతావంతమైన భావనతో ఒక చారిత్రాత్మక విషయాన్ని గురించి చర్చించడానికి లేచి ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యం పైన జరిగిన ఒక తీవ్రమైన దాడికి గుర్తుగా నిలిచిన రోజు. అదే సంవిధాన్ హత్యా దివస్. సరిగ్గా ఇదే రోజు ఒక 50 సంవత్సరాలకి క్రితం ఎమర్జెన్సీని విధించడం ద్వారా ఆశావాద దేశమైన మన భారతదేశం చీకటిలోకి నెట్టబడింది అధ్యక్ష. ఒక ప్రధానమంత్రిగా ఈ పదవికి ఉన్న బాధ్యత, విశిష్టత, పవిత్రతను నేను పూర్తిగా అర్థం చేసుకుంటూ సదా వాటిని నిలిపే ప్రయత్నం చేస్తున్నాను. మన ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత నా మీద మరియు మన అందరి మీద ఉంది. కానీ చరిత్ర మనకి ఈ విషయంలో ఒక క్లిష్టమైన పాఠాన్ని నేర్పుతుంది అధ్యక్ష. అదే అధికారం అనే దాహంతో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఎంతటి దృఢమైన ప్రజాస్వామిక మూల స్తంభాలైనా కుప్పకూలుతాయని. 1975 25 జూన్ రాత్రి వేళల్లో అప్పటి ప్రధానమంత్రి అయిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు తన వ్యక్తిగత అధికారానికి రక్షణగా ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒక ఆయుధంలా వాడుకున్నారు. అధ్యక్ష, నేను అడుగుతున్నాను, ఆవిడికి అధికారం ఇచ్చింది ఎవరు? ఎమర్జెన్సీ పరిస్థితిలో ఎందరో ప్రజల గొంతులు అణిచివేయబడ్డాయి, ఎందరో ప్రజల స్వేచ్ఛా హక్కులు తొలగించారు. అయితే వారందరి కోసమై కొద్దిసేపు ఈ సభలో మౌనం పాటించాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. The House will now maintain 2 minutes of silence. The House may now resume its proceedings. అధ్యక్ష, సహజంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం అనగానే మనకి విపక్షం నుండి అడ్డంకులను, మనము అడ్డు ప్రశ్నలను అన్నిటినీ ఊహిస్తాము. కానీ ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వారి స్ఫూర్తిదాయకమైన నాయకురాలిగా భావించే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఎవ్వరూ అడ్డు ప్రశ్నలు వేయకుండా ఉండాలని కలిగించిన విధ్వంసాన్ని మనం దేనితో పోల్చుకోలేము. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె పేర్కొన్న ఇండియా ఈజ్ ఇందిరా అండ్ ఇందిరా ఈజ్ ఇండియా అన్న మాటల్లో తన నియంతృత్వ ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష మనకి. A nation cannot develop with one single ideology. కానీ దౌర్భాగ్యవశాత్తు ఇదే ధోరణి ఇప్పటికీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి వారసత్వంలో మనకు కనిపిస్తుంది. ఎమర్జెన్సీ అనేది ఒక రాజకీయ సంఘటన కాదు అధ్యక్ష, అది ప్రజాస్వామ్యం పైన జరిగిన ఒక తీవ్రమైన దాడి. 1971 ఎన్నికలు చట్టవిరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ప్రకటించిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎక్కడ తన పదవిని కోల్పోతారన్న భయంతోనో, తన అధికారాన్ని తన నుంచి లాక్కుంటారన్న బాధతోనో అన్ని రాజ్యాంగ విలువలను తాకట్టు పెట్టేశారు. అప్పటి గౌరవనీయ రాష్ట్రపతిని కూడా ఎంతో ఒత్తిడికి గురి చేసి ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్ను చేయించారు. కానీ అధ్యక్ష, ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారికి తన దేశం కన్నా,
దేశ ప్రజల సౌఖ్యం కన్నా, దేశ రాజ్యాంగ విలువల కన్నా తన కుర్చీ మరియు తన పదవి ఎక్కువైపోయాయి. ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత జరిగిన ప్రతి ఒక్క సంఘటన కేవలం అంటే కేవలం నియంతృత్వం అన్న పదానికే సరిగ్గా సరిపోతాయి. ఎమర్జెన్సీ విధించి 1,00,000కి పైగా జనాలను జైలుల్లో బంధించారు. అన్ని మానవ హక్కులను తొలగించారు. ఫోర్స్ఫుల్ స్టెరిలైజేషన్స్, ఐ రిపీట్, ఫోర్స్ఫుల్ స్టెరిలైజేషన్స్ చేయించారు. మీడియా మరియు ఇతర కళలపై సెన్సార్షిప్స్ని విధించారు. న్యాయ వ్యవస్థని తనదనే రీతిలో పనిచేయకుండా అడ్డుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇంకెన్నెన్నో. కానీ అధ్యక్ష, ఇవన్నీ చెప్తుంటే నాకు ఒక సామెత గుర్తొస్తోంది. జబ్ మనుష్య కే సిర్ పర్ నషా చढ़ जाए ना तब पहले विवेक मर जाता है. అధికారం అన్న మత్తు తలకెక్కినప్పుడు వారి బాధ్యతలను కూడా మర్చిపోయి వారి స్వార్థంకై ఎంతటి దుశ్చర్యలన్నా చేపడతారో అనడానికి ఈ సంఘటన ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కానీ అధ్యక్ష, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. వీఆర్ హియర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ అండ్ బికాస్ ఆఫ్ పీపుల్. వీఆర్ హియర్ నాట్ టు సర్వ్ అవర్ సెల్వ్స్ బట్ టు సర్వ్ ద నేషన్ అండ్ ద పీపుల్ ఆఫ్ దిస్ నేషన్. అది ప్రజలు అధికారాన్ని చేతిలోకి ఇచ్చేసినారు కదా, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటామంటే ఆ ఆటలు ఇక్కడ ఎన్నో రోజులు సాగవు. ఇది ప్రజాస్వామ్యం అధ్యక్ష. ఏ ప్రజలైతే అధికారాన్ని చేతిలో పెట్టారో ఇట్లాంటి దుశ్చర్యలు చేపడితే అదే ప్రజలు అధికారాన్ని లాక్కుంటారు కూడా. అధ్యక్ష, నా ప్రసంగాన్ని ముగించే ముందు మరియు ఇతర సభా సభ్యులకు వారి అవకాశం ఇచ్చే ముందు నేను ఒక్క విషయాన్ని సభలో స్పష్టంగా ఉంచాలనుకుంటున్నాను. ప్రజాస్వామ్యం పైన జరిగిన ఈ దాడిని మనం మర్చిపోలేము, మర్చిపోకూడదు కూడా. ఒకవేళ మర్చిపోతే అది ఆ నియంతృత్వాన్ని ఎదిరించి నిలిచిన వారందరినీ ఎంతగానో అవమానించినట్లు అవుతుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న మాటలను గుర్తు చేస్తూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను అధ్యక్ష. यह देश वंदन का देश है और अभिनंदन का देश है. यह देश अर्पण का देश है और तर्पण का देश है. यह देश में बहने वाली हर नदी हमको गंगा समान है और कंकर कंकर में हमको शंकर दिखते हैं. जिएंगे तो इस देश के लिए और मरेंगे तो इस देश के लिए, और मरने के बाद भी कोई गंगा में बहती हुई हमारी अस्थियों पर कान लगा के सुने ना, तब उनमें से भी सिर्फ और सिर्फ भारत माता की जय का नारा सुनाई देगा. जय हिंद, जय जय भारत. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదములు ప్రధానమంత్రి గారు. ఇప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కుమారి భ్రమరాంబిక సభలో తమ అభిప్రాయాన్ని పంచుకోవడానికి అనుమతిస్తున్నాను. గౌరవనీయుల అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను మన ప్రధానమంత్రి గారికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి నిల్చున్నాను. వారు చరిత్ర గురించి సెలెక్టివ్ మెమొరీని చూడడానికి చాలా విశేషంగా ఉంటుంది. ఎలాగంటే కొన్ని విశేషాలు మాత్రమే గుర్తుంచుకొని పూర్తి పరిస్థితులు మర్చిపోవడం అనేది న్యాయం కాదు అధ్యక్ష. సరే, ఇప్పుడు ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుందాం. అవును, ఎమర్జెన్సీ జరిగింది, కానీ దానిని సంవిధాన్ హత్యా దివస్ అని పిలవడం ఎంత మెలోడ్రామాటిక్గా ఉంది అధ్యక్ష. ప్రతి దేశంలో క్రైసిస్లు జరిగాయి అధ్యక్ష. ఇట్లాంటి కష్టమైన సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి అధ్యక్ష. ప్రతి నేత, ప్రతి పార్టీ తప్పులు చేశారు అధ్యక్ష. ప్రధానమంత్రి గారు, మేము అధికారాన్ని దుర్వినియోగం చేశారని మాట్లాడుతున్నారు, కానీ ఒక్క వ్యక్తికి దుర్వినియోగం అనిపించేది ఇంకో వ్యక్తికి దుర్నిర్ణయంలాగా అనిపిస్తుంది అధ్యక్ష. లీడర్షిప్ ఈజ్ నాట్ ఎ పాపులారిటీ, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. మన ఇందిరాగాంధీ గారు పదే పదే గెలిచారు. అది ప్రజాస్వామ్యం కాదా అధ్యక్ష? లేదా జనాలు ఈ పార్టీకి ఓటేస్తేనే ప్రజాస్వామ్యం అని అంటారా? ఇందిరాగాంధీ గారు దృఢమైన నిశ్చయాలు తీసుకున్నారు. దృఢత్వం తప్పు కాదు అధ్యక్ష. మన ప్రధానమంత్రి గారు అన్నారు, ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అనేసి. ఈ స్లోగన్ ఊరికే రాలేదు అధ్యక్ష. వెన్ ద నేషన్ వాజ్ ఇన్ కేయోస్, షీ స్టూడ్ ఫర్మ్. దట్స్ ద రీజన్ ఇండియా వాజ్ ఇందిరా. ఆ తర్వాత మేము ఇండియాని సొంత రాజ్యంలాగా చూసుకున్నామని మా పైన ఆరోపణలు వేస్తున్నారు. కానీ అధ్యక్ష, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అయిన మా కాంగ్రెస్ పార్టీ
ఇప్పటికి దేశ భవిష్యాన్ని తయారు చేయడంలో తప్పేమిటి అధ్యక్ష? అబ్జెక్షన్ అధ్యక్ష. అధ్యక్ష, స్వాతంత్రం అన్నది ఏదో ఒక బహుమతిగానో వరంగానో ఇచ్చినట్టు ప్రతిపక్ష నాయకురాలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. కానీ మన స్వాతంత్రం అన్నది ఎందరో త్యాగాలతో అనేక పోరాటాలతో సాధించుకున్నది. అది ఒక పార్టీకి సొంతం కాదు అధ్యక్ష. ఈ లైన్ని రికార్డ్ నుంచి తొలగించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. This part will be removed from the record. అధ్యక్ష, తర్వాత కోర్ట్స్ మరియు ప్రెసిడెంట్ గారి గురించి చెప్పారు మన ప్రధానమంత్రి గారు. అధ్యక్ష, దయచేసి చరిత్రని మరలా రాయకండి అధ్యక్ష. జ్యుడిషియరీ తన నియమాల ప్రకారం పనిచేసింది. కొన్ని జడ్జిమెంట్స్ కరెక్ట్ గానే చేశారు, అన్ని మర్యాదలోనే జరిగాయి అధ్యక్ష. ఇంకా 1,00,000 మందిని జైల్లో వేసామని చెప్పడం జరుగుతుంది. చాలా మంది ఆ టైంలో పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఇన్నోసెంట్స్ కి శిక్ష పడితే దానికి మేము రిగ్రెట్ చేస్తున్నాం. కానీ అధ్యక్ష, లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయాలి అంటే కొన్ని కష్టమైన నియమాలు తీసుకోవాల్సిందే అధ్యక్ష. అదే ఆ రోజు మేము చేసాం అధ్యక్ష. స్టెరిలైజేషన్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఒక్కసారి ఆలోచించారా దేశంలో అప్పుడు మన జనాభా ఎలాగ పెరుగుతుండేనో? స్టెరిలైజేషన్ కాకుండా ఇంకా ఏం తరీకాలు ఉందే మన దగ్గర కంట్రోల్ చేయడానికి? అధ్యక్ష, మీడియాని నియంత్రించామని అంటున్నారు అధ్యక్ష. ఇవాళకి కూడా మీడియా అన్బయాస్డ్ గా లేదు అధ్యక్ష. ఎప్పుడు మీడియాని నియంత్రించబడడం ద్వారా ప్రజలలోని అనవసరమైన ఆందోళన లేకుండా ఈజీగా పరీక్షణ చేయడం కోసమే మేము అది చేశాం అధ్యక్ష. ఇంకా సమాజంలో పౌరులు మరియు రాజకీయ నాయకులు కొంతమంది అనవసరమైన అశాంతి సృష్టించినారు అధ్యక్ష. దేశ భద్రత మరియు భవిష్యత్తు కాపాడడానికనే వాళ్ళని అణిచివేయడం తప్పనిసరైన చర్య అధ్యక్ష. ఎమర్జెన్సీ ఒక కష్టమైన కానీ చాలా అవసరమైన దశ అధ్యక్ష. ఎమర్జెన్సీ ఇస్ ఎ నెసెసరీ పాజ్, నాట్ ఎ పర్మనెంట్ స్టాప్. మన ప్రధానమంత్రి గారు దాని గురించే ఎన్నోసార్లు మాట్లాడుతూనే ఉన్నారు. నాకు అనిపిస్తుంది ఆవిడకి కొత్తగా చెప్పడానికి ఇంకేం లేనట్టున్నాయి అధ్యక్ష. ఇప్పుడు నేను నా ప్రసంగాన్ని ముగించే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. చరిత్ర బలహీన వాళ్ళని క్షమించకపోవచ్చు, కానీ ధైర్యవంతులని గౌరవిస్తుంది. ఇందిరాగాంధీ గారు ధైర్యం చూపించారు. ఎమర్జెన్సీ ఆమె దేశ పతనానికి ఎదురుగా పెట్టిన కవచం అధ్యక్ష. ధన్యవాదాలు. ధన్యవాదములు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గారు. ఇప్పుడు ప్రతి పార్టీ నుండి ఒక్కొక్క సభ్యుని తమ అభిప్రాయాలను చెప్పడానికి పిలువబోతున్నాను. రూలింగ్ పార్టీ స్పీకర్ కుమారి ఎం సాయి ప్రవళిక సభని అడ్రస్ చేయండి. గౌరవనీయులైన అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రతిపక్షాలు ఎమర్జెన్సీని సమర్థిస్తూ మాట్లాడడం వింటుంటే నాకు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అధ్యక్ష. माननीय सदस्य सदन की गरिमा बनाए रखे. అప్పట్లో విన్స్టన్ చర్చిల్ బెంగాల్ కరువుకు బాధితులే కారణమన్నట్లుగా మాట్లాడారు అధ్యక్ష. అదే అహంకారం, అదే గర్వం, అదే మానవతా విలువల పట్ల నిర్లక్ష్యత ఇక్కడ మరీ ప్రతిధ్వనిస్తున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, మాట్లాడనివ్వండి అని చెప్పండి. आपको मौका मिलेगा बात करने का, जब कोई बात करे बीच में ना बोलिए. అధ్యక్ష, ఏదైనా అంటే ఎన్నికల్లో గెలిచాం అంటున్నారు. ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగ హక్కులను కాలరాయడానికి అనుమతి ఇచ్చినట్లా అధ్యక్ష? వాళ్ళు అలానే భావిస్తున్నారేమో అధ్యక్ష. అందుకే ప్రజలని, ప్రజాస్వామ్యాన్ని మభ్యపెట్టి మోసం చేశారు. కోర్టు అధ్యక్ష, చెప్పండి అధ్యక్ష, నన్ను మాట్లాడనివ్వండి. అధ్యక్ష, ఏదైనా అంటే కోర్టు తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నాయి అంటున్నారు. 1975 నాటి కోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. ఎంత మెజారిటీ వచ్చినా, ఎంత ఆధిక్యంతో గెలిచినా ఇందిరాగాంధీ గారు చేసిన సమర్థించబోము అని చెప్పారు అధ్యక్ష. ఇందులో మేము జయప్రకాష్ నారాయణ గారి మాటలను గుర్తు చేసుకుంటున్నాము. ఒక స్వచ్ఛమైన రాజకీయాలు అన్నవి మానవతా విలువలను పెంపొందించేలాగా ఉండాలి అధ్యక్ష. కానీ నాటి ప్రభుత్వానికి కానీ నేటి ప్రతిపక్షానికి కానీ అవేమీ పట్టనట్టు లేవు అధ్యక్ష. మేము
ఎమర్జెన్సీ గురించి మాట్లాడటం వాళ్ళకు ఒక సెలెక్టివ్ మెమరీ అంట అధ్యక్ష. మంచిది. ఈ రోజున మేము ప్రతిపక్షం చేసే ప్రతి వ్యాఖ్యను స్పష్టంగా ఖండిస్తాం. మరుగున పడిన నిజాలను వెలుగులోకి తెస్తాం. జరిగిపోయిన తప్పులను గుర్తు చేస్తూ ఇంకొకసారి అలా జరగకుండా ఉండేలాగా బాధ్యత తీసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, భావ ప్రకటన స్వేచ్ఛ, విభిన్నాభిప్రాయాలను గౌరవించటం అన్నది ప్రజాస్వామ్యానికి మూలాలు. అయితే ఎమర్జెన్సీ సమయంలో ఇవన్నీ నిషేధించబడ్డాయి అధ్యక్ష. కానీ మేము ఈ రోజున అలా కాదు, మేము వ్యతిరేకతను స్వాగతిస్తాం. ఎందుకంటే అప్పట్లో లాగా మాకు ఇప్పుడు ఎలాంటి భయాలు లేవు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులు ఇందిరాగాంధీ పదే పదే గెలిచారు అంటున్నారు అధ్యక్ష. ఆ ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నాం. 1971 జనరల్ ఎలక్షన్స్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 352 స్థానాలు గెలిచింది అధ్యక్ష. అద్భుతం, చాలా ఘన విజయంగా అనిపించవచ్చు. కానీ ఇది న్యాయమైనదేనా?